రేపటి నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించడంతో రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర జనం క్యూ కట్టారు. కొత్త ధరలు అమల్లోకి రాకముందే భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని భావించారు. రద్దీ పెరగడంతో చాలా చోట్ల సిఎఫ్ఎంఎస్ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ వాల్యూలు ఎలా పెంచబోతున్నారన్న దానిపై నెల్లూరు రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి నరసింహులు పూర్తి సమాచారం అందిస్తారు. ఏపీ ప్రభుత్వం మరోసారి ఆస్తుల విలువలను సవరిస్తూ రిజిస్ట్రేషన్ వాల్యూలను మరోసారి పెంచింది. సహజంగా 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ రేట్లను గత 4 ఏళ్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెంచినప్పటికీ నెల్లూరు జిల్లాలో పరిశీలిస్తే గత ఏడాది అంటే 2023లో కొంత రూరల్ ఏరియాలో రేట్లను కూడా ఆస్తి విలువను పెంచుతూ అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఇవాళ నుంచి కొత్త రేట్లు అంటే రేపటి నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆస్తుల విక్రేతలు ఏమంటున్నారు, అలాగే ఆస్తుల కొనుగోలుదారులు ఏమంటున్నారు, ఏ మేరకు ఎలా వీటిని సవరించారు అనే విషయాలను మనం నేరుగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. వాళ్ళతో చాలామంది అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం కూడా చేద్దాం. చాలామంది కూడా ఇప్పటికే అంటే రేపటి నుంచి వాల్యూస్ పెరుగుతాయి కాబట్టి ఇది కొద్దిగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది కూడా ఉంటుంది కాబట్టి దీనిపైన ఆస్తుల విక్రేతలు కానివ్వండి, అలాగే ఆస్తులను కొనుగోలు చేసుకునేటటువంటి వాళ్ళు ఈ సవరించినటువంటి రేట్లపైన వాళ్ళు ఏమంటున్నారో నేరుగా వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ మేరకు పెరగబోతున్నాయని ఎలాగా ఉండాలనిపిస్తుంది? పెరిగేది ఎంత పర్సంటేజ్ పెరుగుతుందో తెలియదండి. ప్రస్తుతానికి నార్మల్గా అయితే పెరుగుతుంది అని చెప్పి మేము ముందొచ్చి చేసుకుంటున్నాం. అది విషయం ఏం లేదండి, ఇంకో తొందరగా కాకుండా కొంచెం టైం ఇవ్వాల్సింది, ఒక 6 నెలలు అలా టైం ఇచ్చి పెంచాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, రేపటి నుంచి రిజిస్ట్రేషన్ వాల్యూలు పెరగబోతున్నాయి, ఏమాత్రం పెరగబోతున్నాయి? ఎలా అంటే ఈరోజు లాస్ట్ రేపటి నుంచి పెరుగుతున్నాయి, ఏమాత్రం పెరగబోతున్నాయి అనుకుంటున్నారు? ఒక సలహా సార్, నేను ఒక వినియోగదారుడిగా సలహా ఏంటంటే, జనరల్లీ దిస్ ఇస్ ద జనవరి మంత్, ఎవ్రీ ఎంప్లాయీ ఆర్ ఎవ్రీ అసెస్ ఈజ్ గివింగ్ ది పర్టికులర్స్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ది మంత్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్, దట్ ఈస్ ఎండింగ్ ఆఫ్ 31st of March. అక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేస్తే ఈ హైక్ చేసినవి రివైజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. ఎందుకంటే ఐఎమ్ రాజేష్ సోక్రో సార్, 209. ఈరోజు మాది రిజిస్ట్రేషన్ ఉంది, అందుకని రావడం జరిగింది సార్. ప్రస్తుతం నెల్లూరు అర్బన్కి సంబంధించి రిజిస్ట్రార్ జాయింట్ 1 ఉన్నారు. ముఖ్యంగా ఈ అర్బన్లో ఏ మేరకు రేట్లు పెరుగుతున్నాయో ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నెల్లూరు అర్బన్ 4% నుంచి మినిమం 4%, మ్యాక్సిమం 15% వరకు పెంచామండి. అంటే ఇప్పుడు ఏ ప్రాంతాలంటే అంతా అంటే మాగుంట లేఅవుట్ ఇదివరకు 18,500 ఉన్నిందండి, ఇప్పుడు 21,000. అంటే అంతా 13%, 10% ఈ లోపలేనండి. చూసుకొని ఎక్కడెక్కడ ఇది ఉన్నాయో అక్కడ మాత్రమే పెంచామండి. ముఖ్యంగా రేపటి నుంచి అమల్లోకి రానున్నటువంటి కొత్త రేట్ల ప్రకారం మనం ఇవాళ అధికారులు చెప్తున్నటువంటి మాటలు గమనించినట్లయితే ముఖ్యంగా అర్బన్లో దాదాపు 10 to 15% రేట్లు పెరిగిపోతున్నాయి. అలాగే రూరల్లో 2023లో ఒకసారి పెంచినటువంటి నేపథ్యంలో అక్కడ పెద్దగా ఉండవని చెప్పి కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం దాదాపుగా 50% వరకు కూడా రేపటి నుంచి రిజిస్ట్రేషన్ వాల్యూలు పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం ఇక్కడ అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది రేపటి నుంచి రిజిస్ట్రేషన్ వాల్యూలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూల తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహలో, HM TV, నెల్లూరు రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి.